20వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర కంచుపాలెం చేరుకుంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, అరుణ, మరి కాసేపట్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సిద్ధం బస్సు యాత్ర కంచరపాలెం మెట్టుకు చేరుకోనుంది. కంచరపాలెం ప్రవేశించే సమయానికి పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అఖండమైన స్వాగతం పలికేందుకు ప్రజలంతా కూడా సిద్ధమయ్యారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తారా అని చెప్పి ఇక్కడ ప్రజలంతా కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సిద్ధం బస్సు యాత్ర ఊహించిన దానికంటే పెద్ద ఎత్తులో విజయవంతమైంది. ఒక రోజుకి మించి మరొక రోజుకి పెద్ద సంఖ్యలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారని చెప్పి వారంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చిన ప్రజలందరినీ పలకరిస్తూ ఆప్యాయంగా యాత్రను ముందుకు కొనసాగిస్తున్నారు. ఈ రోజంతా విశాఖపట్నం నగరంలో కొనసాగే యాత్ర రేపు భీముల నియోజకవర్గంలో ఈ రోజు రాత్రికి భీముల నియోజకవర్గంకి చేరుకోనుంది. అసలు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా తరలి వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి అంటే ఎందుకు ఇంత అభిమానం ప్రజలకు అనే విషయాలు ఇక్కడ మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు. చెప్పండి, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు అనుకుంటున్నారు మీరు? పేదల పెనిది, సంక్షేమ సారథి, అభివృద్ధి వారధి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ పాదయాత్రలో ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో 2018లో ఆ హామీల్ని నెరవేర్చి మళ్ళీ ఈరోజు బస్సు యాత్ర రూపంలో 58 నెలల కాలం తర్వాత మా కంచరపాలెం మెట్టి మీదకి రావడం జరిగింది. ఈ సంక్షేమ పథకాలు ఒకటంటే కాదు, 98% అందరికీ కూడా అర్హులైన వారందరూ కూడా ఇవ్వడం జరిగింది. అమ్మఒడి, చేయూత, కాపు నేస్తం, పావలా వడ్డీలు, సున్నా వడ్డీలు, రుణమాఫీ, చేయూత, వివిధ రకాలైన పెన్షన్లు, ఆసరా పెన్షను, ఇలాంటి అన్ని పెన్షన్లు కూడా అన్ని ఇచ్చిన తర్వాత జననేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. మళ్ళీ వారి సంక్షేమ పాలనే మరీ కావాలని ఈ ప్రజలు అఖండమైనటువంటి ఈ ప్రజల తాలూకా ఈ ప్రజావాణి కూడా అదేనే తమరికి తెలియజేస్తున్నాం. జై జగన్. పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు ప్రజల నుండి మద్దతు లభిస్తుంది అనుకుంటున్నారు. వారు చేసిన సంక్షేమ పథకాలే, కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, వర్ణం చూడలేదు, ఏమీ చూడకుండా పేదవాడికి సంక్షేమ పథకం అందించాలనే ఉద్దేశంతో ఆయన చేస్తున్నటువంటి నిర్విరామ కార్యక్రమమే ఈరోజు ఈ జనవాహిని, ఈ ప్రజా వెలువ కారణం. ఏ విధంగా జరుగుతుందని అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి చేస్తున్న బస్సు యాత్ర గతంలో ఎప్పుడైనా ఏ నాయకుడికైనా ఇంత స్పందన వచ్చిందని మీరు అనుకుంటున్నారా? ఆయన పాలించి 14 ఏళ్ళు లాస్ట్ ముఖ్యమంత్రి చేసిన దానికి దానికి జనాలే దానికి స్ఫూర్తి. ఈ అంగరంగ వైభవంగా ఆయన వచ్చిన పాదయాత్ర, ఇప్పుడు చేస్తున్న పాదయాత్రకి మంచి స్పందన వచ్చింది. ఆయన చేసిన పథకాలు, ఆయన చేసిన సంక్షేమ పథకాలు, పేదల పాలిటి పెన్నిటి అన్నీ కూడా ఆయన పేదల పాలిటి పెన్నిదయ్యుండి ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు అన్నీ కూడా ప్రతి మనిషికి పేదోడు ఈయన ఆయన లేకుండా, వర్గ భేదాలు ఏమీ లేకుండా, కులమతం ఏది లేకుండా కూడా ఆయన అందరికి సంక్షేమ పథకాలు అందిస్తూ అందరినీ పరిపాలన సాగిస్తున్నారు. జై జగన్, జై జగన్. ఏ విధంగా ఇక్కడ ప్రజలకు ఉపయోగపడుతుంది? ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందా? వలసలు తగ్గుతాయా పరిపాలన రాజధాని విశాఖ అయితే? బాగుంటుంది. విశాఖపట్నం అయితే పరిపాలన చాలా బాగుంటుంది. నిరుపేదలకి ఈ మన జగన్ గారు వెనికి ఎక్కడెక్కడ పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ తాలూకా బాధలు కనుక్కొని వెనికి ఇంటింటికి వెళ్ళి ఇస్తున్నారండి. అది సరే జగన్ గారు గొప్పతనం. గవర్నమెంట్ వచ్చి ఇదే ఫస్ట్ టైం అండి ఇండియాలో, భారతదేశంలో మొదటిసారి సార్ జగన్ గారు ఇంటింటికి వెళ్ళి లేని వాళ్ళకి ఎవరు పిల్లలు పెట్టి ఉద్యోగాలు ఇచ్చి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళకి సంక్షేమం అందిస్తున్నాడండి వెనికి. అది సార్ నిజంగా గ్రేట్ అండి. అది విషయం మాత్రం. చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ విధంగా ఉండేది, జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉంది? రెంట్లకు తేడా ఏంటి? ఆయన నక్కకి నాగలోకానికి ఉన్న తేడా అండి. ఆయన పరిపాలన ఎవరు మాట్లాడడానికి చాయిస్ లేదు. ఈ రోజున ప్రతి పేదవాడు తలెత్తుకుని బతుకుతున్నాడు సార్. ఇది 100%. ఎవరి నోటిని ఆలకించమన్నా జగన్ మా దేవుడిలాగా చూస్తున్నారు జనాలు. ఈ రోజు ఎవరు పిల్లకన్నా చుట్టుగా ఇంకా వస్తున్నారు జనాలు. ఎక్కడెక్కడ బంద్ అయిపోయింది, వెహికల్కి వెళ్ళడానికి కూడా దారి లేకుండా ఇంత జనవాహిని. ఆయన పాదయాత్రలో ఇదే ప్లేస్లో ఆయన ప్రజలకు వాగ్దానం చేశారు సార్. ఇదే ప్లేస్ ఈ కంచరపాలెం మెట్టి మీద ఏదైతే చేస్తానన్నాడో అన్ని ఆయన ఒక్క తూసా చెప్పకుండా అన్ని నెరవేర్చాడు. ఆయన పరిపాలన ప్రజలందరికీ నచ్చింది. నెక్స్ట్ ఆయన మళ్ళీ 15 సంవత్సరాలు ఆయన గ్యారంటీగా 20 సంవత్సరాలు కూడా ఈయన సీఎం కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకి ప్రజలు వస్తుంటే జనాలు రావట్లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు చెప్తున్నారు. ఇందులో ఎంతవరకు వస్తుంది? రాలేదు, జనాలంతా వారికి కనిపించలేదంటారా?
వాళ్ళకి నిజంగా కనిపించలేదు కాబట్టి అలా చెప్తున్నారండి. ఈ రోజు ఎనామినస్ గా ఇంతమంది జనాలు వచ్చారంటే కారణం ఏంటంటే ఈ రోజు ఆయన ఏ హామీ ఇవ్వకుండా ఎటువంటి హామీలు లేకుండా జనాలకు అన్ని పనులు చేసి పెట్టారు కాబట్టి ఇంతమంది జనాలు వచ్చారు. వాళ్ళు ఏమీ చేయకుండా చేస్తామని చెప్తున్నా జనాలు నమ్మలేదు కాబట్టి జనాలు రావడం లేదు. గతంలో ఇదే కంచరపాలెం మెట్టు మీద ఈ విధంగానే జగన్ గారికి జనాలు వస్తే చంద్రబాబు నాయుడు మీటింగ్కి క్రికెట్ ఆడుకున్నారండి ఇక్కడే జనాలు. కానీ కేవలం క్రికెట్ ఆడుకున్నంత ఖాళీగా ఉంది జనాలు ఆ రోజు ఇదే కంచరపాలెం మెట్టు. కానీ ఇది జగన్ గారు ఎక్కడున్నా తెల్లవారి నుంచి చూస్తున్నాం, మేము సబ్బోర్ నుంచి ఫాలో అవుతున్నాము, ఎక్కడా కూడా ఇసుకేస్తే రాలన్నంత జనాలు ఉన్నారంటే దానికి కారణం జనం మెచ్చిన నాయకుడు జగన్ గారు అండి. సంక్షేమ పథకాలన్నీ కూడా ఎక్కడా కూడా ఎటువంటి లంచాలు లేకుండా అందరికీ అందజేస్తున్నాడు. మళ్ళీ ఇలాంటి నాయకుడే మాకు కావాలని ఈ జనం అంతా కోరుకుంటున్నారు. అలాగే పరిపాలన ఉంది జగన్ గారు వాగ్దానాలు చేయట్లేదండి. పబ్లిక్కి వెళ్ళి వాళ్ళు చేస్తున్నాడు, అది అమలు చేసేస్తున్నాడు. వాగ్దానాలు ఇచ్చి మైకి పట్టుకొని చెప్పట్లేదు. పబ్లిక్లోకి వెళ్ళి అవి ఓకే చేస్తున్నాడు. ఓకే చేసి అందాయా లేదా సంక్షేమ పథకాలని చెప్పి మొత్తం అంతా కనుక్కొని ఓకే చేసిందాక అతను నిద్రపోవట్లేదండి. పబ్లిక్ లోకి వెళ్ళాలి, పేద ప్రజలకు అందాలి, అంతే ఆయన ఉద్దేశం. దమ్మున్న నాయకుడు జగన్ అండి. మళ్ళీ జగనే రావాలి, అంతే. ఓకే సార్, మీకు మంచి జరిగితేనే ఓటేయమంటున్నారు, ఆయన మాటలు ఏ విధంగా 100% అండి. నాకు ఏదైనా చేస్తేనే, మీకు హెల్ప్ చేస్తేనే నాకు ఓటేయండి, లేదా వద్దని ఓపెన్ గా చెప్పిన నాయకుడు ఒక్కడేనండి. మీకు చేస్తేనే నాకు వేయండి, లేదా నాకు వేయొద్దు. అతను నీతిగా మాట్లాడారండి. జగన్ అంటే జగనే సార్, జెన్యూన్ పర్సన్. ప్రజాదరణ చూసి వార్తలకే ఆయన మీద దాడులు జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారా? అంతేనండి, 100%. ఆయనకు వచ్చి ఓ జనాల అభిమానం ఆప్యాయత చూసి తట్టుకోలేక నీచ రాజకీయాలు చేస్తూ రాజకీయ వ్యవస్థని దుష్పరిని పట్టిస్తున్నారండి. మొత్తం వీళ్ళందరూ ఈ కూటమి ఎన్నాళ్ళు నిలవదు, ఈ కూటమి అసలు ఎన్నాళ్ళు నిలవదు. ఈ దమ్మున్న నాయకుడు మీకు ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేయమని చెప్పారు. 1 man army, ఒకటే సింగిల్ సింహం, ఒక్కడే జై జగన్, జై జగన్, జై జగన్. ప్రజలంతా ఒకటే చెప్తున్నారు, మీకు మంచి జరిగితేనే ఓటేయండి అని ధైర్యంగా చెప్పగల నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి అని దేశం మొత్తం మీద ధైర్యంగా చెప్పిన నాయకుడు ఎవరు కూడా లేదని, ప్రతి గడపకు కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే అది సీఎం అయ్యే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మళ్ళీ అటువంటి నాయకుడే తమకు సీఎంగా కావాలని తామంతా కూడా కోరుకుంటున్నామని, కూటమితో ఎన్ని కూటములు కట్టినా సరే సీఎం అయ్యే జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరని, మళ్ళీ అధికారంలోకి వచ్చేది జగన్మోహన్ రెడ్డిని, తామంతా కూడా జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటామని, ఇక్కడికి వస్తున్న ప్రజలే జగన్మోహన్ రెడ్డికి వస్తున్న జనాలకు నిదర్శనం అంటున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు కళ్ళు కనపడలేదా? ఇక్కడ వస్తున్న జనాలందరూ ఏం మాట్లాడుతున్నారని ఇక్కడున్న ప్రజలంతా కూడా ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి నేతకి జనాలు రావడం తాము ఎప్పుడూ కూడా చూడలేదని, ఇంత పెద్ద ఎత్తున తరలి వస్తున్నారంటే ఆయన మీద అభిమానులని చెప్తున్నారు. నాయుడు, థ్యాంక్ యూ.